శ్రీమాత్రే నమః. మే 24వ తేదీ శని త్రయోదశి వచ్చింది. ఈ పవిత్రమైన శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజున త్రయోదశి కలిస్తే ఆ రోజున శని త్రయోదశి అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం మే 24వ తేదీ శనివారం రోజున వచ్చిన శని త్రయోదశి శనీశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ పవిత్రమైన రోజున శనిదేవునికి చేసే పూజలు, ప్రార్థనల వల్ల ఊహించని లాభాలు వస్తాయి. ఎవరైతే తమ జాతకంలో శని దోషం ఇబ్బందులు పడుతున్నారో వారికి విముక్తి కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొని మేనం, సింహం, కుంభ, కన్య, ధనుసుల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎవరికి జాతకంలో అయితే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని దశ, శని అర్ధాష్టమతో బాధపడేవారు ఈ శని త్రయోదశి రోజున శనీశ్వరుని పూజించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ పర్వదినాన శివాలయంలో శనిదేవునికి తైలాభిషేకం చేయించడం, శివయ్యకు అభిషేకం చేయించడం వల్ల శని దోషం నుంచి నివారణ లభిస్తుంది. ఈ సందర్భంగా శని త్రయోదశి రోజు ఏ పూజలు చేయాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో, శని త్రయోదశి ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 24 శనివారం సాయంత్రం 7:20 త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరునాటి రోజు అంటే మే 25 మధ్యాహ్నం 3:51 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం 7:20 నుంచి రాత్రి 9:13 వరకు పూజకు శుభ సమయం అనుకూలంగా ఉంటుంది. శని త్రయోదశి వేళ సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి. సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు పూజ చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా శనీశ్వరునికి పూజ చేసి తైలాభిషేకం చేయాలి. ఒక తమలపాకులో బెల్లం ఉంచి శనీశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈరోజు నల్ల నువ్వులు, నల్ల బట్టలు ఉంచి తాంబూలంతో, దక్షిణంతో బ్రాహ్మణులకు దానం చేస్తే జాతకంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేసి శని దోషం నుంచి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి ప్రాముఖ్యత. శివపురాణాల ప్రకారం శని త్రయోదశి తిథి నాడు దేవతలందరూ తన కంఠంలో విషాన్ని దాచుకున్న లోకాన్ని కాపాడిన శివయ్యను కలవడానికి వెళ్తారు. మరోవైపు శని త్రయోదశి రోజున శనిదేవునికి భక్తి శ్రద్ధతో పూజ చేయాలి. ఈ పర్వదినాన శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు. శనీశ్వరునికి శనివారానికి అధిపతి. ఎవరైనా తాము చేసిన కర్మలను బట్టి ఫలితాలు అందించే దేవుడు శని భగవానుడు. అందుకే శనివారం శనిదేవుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది.